దేవునికి మహిమ కలుగునుగాక. మరొక రోజు వాక్యం చెప్పడానికి దేవత దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు. మరి కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయంలో దుష్టులు ఆలోచన చొప్పున నడుచుక, పాపుల మార్గములో నిలవక, అపవాసి కూర్చున్న చోట్ల కూర్చోక, యెహోవా ధర్మశాస్త్రమును పాటించే వాళ్ళు చూడండి. మరి ఇక్కడ చక్క తేటగా రాయబడి ఉంది. ప్రియులారా చూడండి, దుష్టులు కూర్చున్నా కూడా కూర్చోకూడదు. ప్రియులారా చక్కగా మరి మొదటి కీర్తనలో రాయబడి ఉంది. మరి ఇటువంటి జీవితంలో చాలామంది ఉంటారు. ప్రియులారా ఈ వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా దేవుని తెలుసుకోకముందు ప్రతి ఒక్కరూ, నాతో సహా ప్రతి ఒక్కరూ కూడా మరి ఆ స్థితిలో ఉండేవాళ్ళమే. మరి కొన్నిసార్లు పరిచయం చేసినట్లయితే మరి మన జీవితం కోసం మన కోసమే రాజించాడు దేవుడని మనం అనుకోవచ్చు. ప్రియులారా గమనించండి, మనము లోకంలో ఆ విధంగా మనం నడిచాం. ఎవరితో అయితే సాహసం చేయకూడదో, ఎవరితో అయితే నడవకూడదో, ఏ విధంగా అయితే మనం మాట్లాడకూడదో, ఏ విధంగా అయితే మనం చేయకూడదో అని కొన్ని విధానాలను బట్టి మనం ఆ విధంగా నడిచాం. ప్రియులారా చూడండి, చాలామంది దేవుని తెలుసుకున్న తర్వాత దేవునికి లోబడి దేవుని ఇష్టలుగా బతికే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ అన్నీ తెలిసిండి కూడా దేవునికి దూరంగా జీవించే వాళ్ళు కూడా చాలామంది. ప్రియులారా గమనించండి, మనందరం కూడా ఆ విధంగా మనం ఉండాలి. దేవుని తెలుసుకునే వాళ్ళుగా మనం ఉండాలి. మన కుటుంబంలో ఆస్వాదించబడాలి. మన కుటుంబాలు దీవించబడాలంటే మన బిడ్డలు, మన భార్య, మన భర్త, మన సమాజంలో మనము ఒక విధంగా ఆస్వాదించబడాలంటే మరి ఇందులో ఉన్నవన్నీ కూడా మనం విడిచిపెట్టుకుని దేవుని యందు కలిగి ఉండాలి ప్రియుల. అలాగే మరి 2వ అధ్యాయంలో కూడా మరి అన్యజనులు ఎలాగా మరి వాళ్ళని దూషించుదురు. అన్యజనులు అంటే ఎవరు ప్రియులరా? అన్యజనులు అంటే విగ్రహార్థులు ఒక్కలే కాదు, మనము కూడా అన్యజనులు లెక్క. ఎందుకంటే దేవుణ్ణి తెలుసుకుని కూడా దేవుని మార్గంలో నడవకపోతే గనక, దేవుని ఆజ్ఞలు మనం చేయకపోతే గనక మరి ఆ విధంగా ఉంటామని దేవుడు చక్కగా తేటగా ఈ 2వ అధ్యాయంలో కూడా రాజ్యం. ప్రియులారా చూడండి, చాలామంది కూడా దేవుని దూషించే వాళ్ళు చాలామంది ఉన్నారు. మందిరాలు కట్టుకుంటుండే ఆటంకం పరిచే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి సహకారంగా మరి దేవుని నమ్ముకుని బిడలే ఉన్నారు. అందుకే ప్రభు అంటారు, ఇలా కిందకి రాయించుకుని వస్తే, కిందకి చదివినట్లయితే మరి చక్కగా ఇక్కడ తేటగా కనబడుతుంది. మరి యెహోవా దేవుడు చాలా దుఃఖిస్తున్నాడంట. ఆయన సింహాసనం మీద కూర్చుంటాడంట. ఆయన కుమారుడికి కొండ బదలగొట్టినట్టు ఒక రాడ్ ఇస్తాడంట చేతికి. కొండ ముక్కల కింద బదలగొట్టినట్టు మన ప్రాంతాల్లో, మన దేశాలను కూడా బదలగొడతాడంట. చూడండి ప్రియులరా, మరి తండ్రి ఆజ్ఞ, నేను కన్నాను కుమారుణ్ణి, నేను సింహాసనం మీద కూర్చుని కుమారుణ్ణి భూమి మీదకి పంపుతాను. కొండ బదలగొట్టినట్టు కొండని బదలగొడతాడంట ప్రియులరా. కొండ అంటే ఇంకెవరు? మనమే మొత్తం. ఎవరైతే దేవునికి వ్యతిరేకమైన పనులు చేశారో, ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారో, ఎవరైతే ప్రభువుని దుఃఖపరిచే వాళ్ళు ఉన్నారు, తండ్రిని దుఃఖపరిచే వాళ్ళు ఉన్నారు, విగ్రహారాధులు ఉంటారు, మతోన్మాదులు ఉంటారు, దేవుని తెలుసుకున్న వాళ్ళు కూడా విగ్రహారాధుల సంబంధంలో చాలామంది కూడా. ఎందుకంటే దేవుని దూషించే వాళ్ళు చాలామంది ఉన్నారు. పిల్లరా, మరి దేవుడు ఎందుకలా రాయించాడంటే మరి దేవుని తెలుసుకున్న వాళ్ళు కూడా ఆ విధంగా ఉంటారట. మరి విగ్రహారాధులు కూడా, విగ్రహం చేసిన వాళ్ళు కూడా అలాగే ఉంటారంట. పిల్లరా చూడండి, మరి తండ్రి సింహాసనం మీద కూర్చుంటాడు, కుమారుడికి ఒక రాడ్ ఇస్తాడు, కొండని ముక్కలు కొండ బద్దలు కొట్టేయమని ఆజ్ఞాయిస్తాడంట. మొత్తం తుడిచేస్తారు ప్రియులారా, మొత్తం కుమారుడు తుడిచేస్తాడు. అందులో సందేశమే లేదు. ఎందుకంటే ఆయన సొత్తు, మనం ఆయన పిల్లలము. ఆయన మనల్ని ఏ విధంగా చేశాడంటే ప్రియులారా, ఒక మాట మీకు జ్ఞాపం చేస్తా. అన్నిటిని మాటతోనే కలెక్ట్ చేశాడు ఆయన. ఆకాశాన్ని, భూమిని, మొత్తం అన్నీ కూడా మొక్కలతో సహా మాటతో కలెక్ట్ చేశాడు. ప్రియులారా, మానవుల్ని మనల్ని ఎలా తయారు చేశాడంటే మట్టితో తయారు చేశాడు ప్రియులారా. ఆయన చేతులతో, విలువైన చేతులతో తయారు చేశాడు మానవుల్ని. అందుకే ఆయన చేతులతో తయారు చేశాడు గనక, తండ్రి చిత్తాన్ని ఆయన చేతులతో తయారు చేశాడు గనక, అదే చేతులకి తండ్రి ఒక రాడ్ ఇచ్చి మొత్తము కొండ బదలుగొట్టినట్టు, మరి భారతదేశం కాదు, ఇతర కంట్రీలు కాదు, ప్రతి రాష్ట్రాలన్నీ కూడా మరి కొండ బదలుగొట్టినట్టు కొడతారని మరి యొక్క 2వ అధ్యాయంలో రాయబడి. అలా కింద చదువుకుంటూ వస్తే మరి అన్నీ మనకు కనపడతా ఉంటాయి పిల్లలు.
చూడండి, మరి తండ్రికి ఎంత కోపం లేకపోతే, ఆయనకి ఎంత వేదన లేకపోతే, ఎంత బాధ లేకపోతే ఆ మాట మరి కుమారుడికి చెప్తాడు ప్రియులారా. తండ్రికి లోబడ్డాడు. కుమారుడు చెప్పినట్టు తండ్రి కూడా కొన్ని సంవత్సరాలు వెయిట్ చేసి ఉంటారు. మరి ఇంకా తండ్రి కూడా ఇంకా భరాయించలేక మరి ఆ మాట పలికాడనమాట. ప్రియులారా చూడండి, తండ్రిని బాధ పెట్టేవాళ్ళుగా మనం ఉన్నాం. కుమారుడిని బాధ పెట్టేవారుగా మనం ఉన్నాము. మరి ఆయన చేతులతో మనల్ని రూపించుకున్నాడు గనక, మరి ఆయన సొత్తు మనం గనక, మరి ఆయన నాశనం చేసిన మనం ఏమి చేయడానికి అవకాశం లేదు గానీ, మనలో ఒకటే అవకాశం ఉంది. దేవుడు ఆయన విలువైన రక్తాన్ని కార్చి శిలువ మీద ఆయన ప్రాణాన్ని బలియాగం పెట్టారు గనక, మనము ఆయన ఎలా చెప్పారో ఆ విధంగా మనం జీవిస్తే గనక, దేవుడు మన పట్ల అద్భుతమైన కార్యాలు చేయడానికి ఏ సందేశం లేదు ప్రియులారా. ఈ రాత్రికాల సమయంలో వాక్యం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా ఉండాలని ప్రేమపూర్వకంగా మీ దైవజనుడిగా మాట్లాడుతున్నాను. ఈ మాటలు ఎందుకు చెప్తుంటే అనేక మంది రకరకాల పరిస్థితుల్లో ఉన్నారు భూమి మీద. తలంపులన్నీ కూడా పాడైపోయినాయి, ఆలోచనలు పాడైపోయినాయి, తలంపులు పాడైపోయినాయి. నాది 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 అంటున్నారు తప్పించి దేవునిది దేవునిచ్చినది అని చాలా మంది కూడా అనేవాళ్ళు కొదువైపోయిన ప్రియులారా. మనం దేవుని మీద ఆధారపడ్డాం, దేవుడే మనకి ఇచ్చాడు, ఆయన ఇవ్వకపోతే మనం ఏమి చేయలేము అన్న ఆలోచన లేదు. నేను చాలా వీడియోల్లో మాట్లాడుతూ ఉన్నాను. నాది అన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కుటుంబంలో చాలా శోధనలు వస్తూ ఉంటాయి. నాది అన్నదానికి మనది అన్నదానికి చాలా డిఫరెన్స్ తేడా ఉంది ప్రియులారా. ప్రతి ఒక్కరు కూడా వీడియో ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్త్రీలు కానీ పురుషులు కానీ చాలా జాగ్రత్తగా గమనించిన నా మాటలు, జాగ్రత్తగా ఆలోచించేయండి. నాది అన్న మాట మనం ఎప్పుడు కూడా మన జీవితంలో మన కుటుంబంలో రాకూడదు ప్రియులారా. భార్యాభర్తల విషయంలో, మరి ముఖ్యంగా భార్యాభర్తల విషయంలో నాది అని మాట వచ్చిందంటే అక్కడే సాతానుడు మనలో ఉన్నట్లే. మనది అన్న ఫీలింగ్లో మనలో ఉండాలి తప్పించి ఎప్పుడు కూడా నాది అన్న మాట అటువంటి భేదాలు మనలో ఉండకూడదు ప్రియులారా. మనం చక్కగా విశ్వాసంగా బతుకుతున్నాము, దేవునిలో జీవిస్తున్నాము, ప్రభువుని ఆరాధిస్తున్నాము, ఆయన రక్తంలో కడిగాము, బాప్తిస్మం తీసుకున్నాము, బల్లలో పాల్పంచుకున్నాము, రాకడ సమయానికి సిద్ధపడి ఉన్నాం. మనం నేర్చుకోవలసింది అంశం ఒకటే, మనది, మన కుటుంబం మనది, మన బంధువులు మనందరము, మన దేవుని పిల్లలము, ఆయన ప్రేమ కలిగి మనం ఉన్నాము. ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళే ఫ్యూచర్లో దేవుడు వాళ్ళని ఎక్కువగా ఆశీర్వదిస్తాడు పిల్లలు. గమనించండి నా మాటలు ఈ రాత్రికాల సమయంలో. తగ్గింపు జీవితం మనలో ఉందా? యేసు ప్రభు గారు తగ్గించుకున్నారు కనుక, తండ్రి ఏదైతే చెప్పాడో తండ్రి చిత్తాన్ని చేశారు గనక యేసు ప్రభు గారు ఆయన నిజమైన దేవుడయ్యాడు, శక్తిమంతి దేవుడయ్యాడు, బలవంతుడయ్యాడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడయ్యాడు, అద్భుతమైన కార్యాలు చేసే దేవుడయ్యాడు, ఉన్నవాడు అనువాడు. పిల్లలు ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు పిల్లలు. ఆయనకి ఎన్నో పేర్లు ఉన్నాయి. పిల్లలు చూడండి, ఈ లోకంలో మనం ఏ పేర్లు సంపాదించుకుంటున్నామంటే డబ్బు ఉన్న వాళ్ళము అని పేరు సంపాదించుకుంటున్నాం, ఆస్తి సంపాదించుకున్న వాళ్ళని పేరు సంపాదించుకుంటున్నాం, పెద్ద పెద్ద బంగళాలు ఉన్న వాళ్ళని పేరు సంపాదించుకుంటున్నాం, మేము ప్రెసిడెంట్లము లేకపోతే ఎమ్మెల్యేలము ఎంపీలము సీఎంలు అని పేరు సంపాదించుకుంటున్నాం. కానీ మన పేరు ఇక్కడ ఉంటే వ్యర్థమే. కానీ ఆయన రాజ్యంలో మన పేరు ఉండాలంటే ఇప్పుడు నేను మాట్లాడిన ప్రతి మాట కూడా మీరు నిజంగా మీరు ప్రేమతో మీరు తీసుకుంటే కనుక ఆయన రాజ్యంలో ఖచ్చితంగా మన పేర్లు జీవగంధంలో ఉంటాయని ప్రేమపూర్వకంగా మీ దైవజనుడిగా మాట్లాడుతుంది రాత్రికాల సమయంలో. ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరూ ప్రియులారా గమనించండి, ప్రతి ఒక్కరూ కూడా గమనించండి. మనం ఎప్పుడు కూడా ఆయనకి లోబడినట్లుగా ఉండాలి, ఎప్పుడు కూడా ఆయన పాదాల కిందనే ఉండాలి. మనం తగ్గించుకోవాలి, ఆయన హెచ్చించబడాలి. ఎప్పుడు కూడా మనం ఎంత తగ్గించుకుంటామో దేవుడు మనల్ని అంతగా ఇచ్చేస్తాడు అక్కడ ఆ లోకంలో ప్రియులారా. చాలామంది మాట్లాడుతూ ఉంటారు, ఎవరి మాటలో వినేవాళ్ళు పరిస్థితులు లేదు చాలామంది కూడా ప్రియులారా. గమనించండి, వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా ఆలోచించేయండి. మీరు ప్రతి ఒక్కరు కూడా దేవునికి లోబడినట్లుగా ఉంటున్నామా? వాక్యానికి లోబడినట్లుగా మనం ఉంటున్నామా? కుటుంబాలు కట్టుకునే వాళ్ళుగా మనం ఉంటున్నామా? బిడ్డల్ని ఏ స్థితిలో పెంచాలో
ఆ విధంగా తల్లిదండ్రులుగా మనం ఉంటున్నామా? ప్రియులారా గమనించండి. చాలా విషయాల్లో కూడా మనం వెనకపడిపోయాము. మనకి వయస్సు మీదకొచ్చినప్పుడు కూడా దేవుని జ్ఞానం మనలో లేకుండగా ఈ లోకంలో జ్ఞానాన్ని బట్టి నడుస్తున్నాం. ఈ లోక జ్ఞానం అయితే ఎంతసేపు ఈ లోకం వీటిల కోసం ఆలోచన చేస్తా ఉంటాం. దేవుని జ్ఞానం అయితే పరలోక సంబంధించిన ఆలోచనలు మనలో కలిగి ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. మరి నేను ఒకటే మీకు సూటిగా మాట్లాడుతున్నా. ఒక మాటే సూటిగా మీకు చెప్తున్నా. ఈ లోక ఆశలు మనకొద్దు. ఈ లోక ప్రేమలు మనకొద్దు. పరలోకమైన ప్రేమలు మనకు కావాలి. పరలోకమైన ఆశలు మనకు కావాలి. అనేక మంది రక్షించినట్లుగా అటువంటి ప్రేమ మనలో ఉండాలి గనక ఈ యొక్క వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచినట్లుగా దేవుడు మనల్ని కూడా ఆ విధంగా సిద్ధపరుస్తున్నాడు కనుక మరి మనలో చాలామంది మరి దేవునిలో ఉండి ఎదిగి మరి ఆయన రాజ్యంలోకి చాలామంది కూడా వెళతారు అని ఆ మాటకి ఏ సందేశం లేదు. ప్రియులారా గమనించండి. చాలా విషయంలో కూడా మనం వెనకపడిపోయాము. చాలా సందర్భంలో కూడా వెనకపడిపోయాము. చాలా ప్రతి పరిస్థితుల్లో కూడా వెనకబడిపోయాం ప్రియులారా. గమనించండి రాత్రికాల సమయంలో మనందరం కూడా ఏ స్థితిలో ఉంటున్నామనేది మనం ఆలోచన చేసినట్లయితే మరి దేవుడు మనతో చక్కగా ఏటగా రాయబడుతున్నాడు ప్రియులారా. చూడండి మరి తండ్రి యెహోవా మరి ఆయన సింహాసనం మీద కూర్చుంటాడు. కుమారుడినైతే ఆయనకి ఒక రాడ్ ఇస్తాడంట. కుండ బదలగొట్టినట్టు బదలగొట్టుకుంటూ మరి వెళ్ళిపోతాడండి. మరి చక్కగా తేటగా రాయబడింది ప్రియులారా. మనం ఏ స్థితిలో ఉంటున్నామో ఒకసారి ఆలోచించేయండి. మనం ఏ స్థితిలో ఉంటున్నాము? మరి ఆదికాండం మొదలుకొని మరి ఆదాం కానించి మరి నాహు ఒక టైంకి వచ్చేటప్పటికి అక్కడంతా కూడా నశించిపోయారు. నాహు గారు చాలా సంవత్సరాలు సువార్త ప్రకటించారు అక్కడ. సువార్త ప్రకటించారు. దేవుడు చెప్పాడు నాతో, చాలా విస్తారమైన పాపం ఉంటుంది. చాలా విస్తారమైన పనులు ఇక్కడ చేస్తున్నారు. వ్యభిచారం చేస్తున్నారు, దొంగతనం చేస్తున్నారు, అబద్ధాలు ఆడుతున్నారు, దోపిడీలు చేస్తున్నారు, తాగుతున్నారు. రకరకాలైన పరిస్థితుల్లో మీరున్నారు. వరుసవాయి లేకుండా ఉన్నారు. చిన్న పెద్ద లేకుండా మీరున్నారని నాహు గారు గుండు బదలగొట్టి కింద మాట్లాడినప్పుడు కూడా మరి ఆయన నాతో మాట్లాడాడు. నన్ను ఓడ తయారు చేయమన్నాడు అని ఆయన ఎంతో ప్రయాసపడి ఓడ తయారు చేస్తుంటే ఆయన చూసి నవ్వుని వాళ్ళు చాలామంది ఉన్నారు పిల్లలు. ఈ లోకంలో అనేక మంది ఇప్పుడు కూడా ప్రజలు అలాగే ఉన్నారు. సేవకులు కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని సభలు పెడుతూ ఉంటే ఆయనకి ఏమైనా పని లేదా? అన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సభలు పెడుతున్నాడు. రూ. 3 ఖర్చు పెట్టి మీటింగ్లు పెడుతున్నారు. ఆయనకి ఏమొస్తాయి డబ్బులు అని వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఆయన ఏదో లక్షల సంపాదించుకోవడం కోసం మీటింగ్ పెడతారని కొంతమంది ఉంటారు. చూడండి ప్రియులారా, నశించుకున్న వాళ్ళకి అలా వెరితనంగానే ఉంటుంది దేవుని వాక్యం. దేవుని మాటలు నశించుకునే వాళ్ళకి ఎటకారంగానే ఉంటుంది. వాళ్ళు అలాగే ఉంటారు ప్రియులారా. లోకంలో అలాగ ఉంటారని దేవుడు ఎప్పుడూ బైబిల్లో రాయబడినట్టు దేవుడు ఎప్పుడూ బైబిల్లో రాయించాడు. ఈ యొక్క మాటలున్న ప్రతి ఒక్కరు కూడా మనం అజ్ఞానంలో మనం ఉండద్దు. జ్ఞానిలోలే మనం ఉందాం. జ్ఞానం కలిగి మనం ఉందాం. మనం ఈ స్థితిలో ఉన్నామంటే ప్రభువారే దేవుడి అని మనం ఒక ఆలోచన చాలా మందిలో కూడా లేకుండా పోయింది. ఈ మాటలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా, ఈ వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా చక్కగా బైబిల్లో అన్నీ కూడా మన జీవితానికి సంబంధించినవన్నీ కూడా బైబిల్లో రాయించున్నాయి. ఇది లోక గ్రంథం కూడా కాదు. ఇది జీవ గ్రంథం. మన జీవితంలో మన పుట్టిన కాడి నుంచి చనిపోయిన వరకు మనం ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా జీవించాలనేది ఈ యొక్క జీవ గ్రంథంలో దేవుడు రాయించాడు పిల్లలు. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా ఈ జీవ గ్రంథాన్ని చక్కగా విలువగా, చాలా అమూల్యమైనదిగా, చాలా ప్రభుత్వంగా మనం చూస్తూ ఉండాలి. చాలామంది కొన్ని చోట్ల బైబిల్ తగలబెడుతున్నారు మతోన్మాదులు. చాలామంది కూడా ఏంటి బైబిల్ అంటే ఏమి తెలియదు చాలామందికి. దేవుడు అంటే ఏంటి తెలియదు. వాక్యం అంటే ఏంటి తెలియదు. అందుకే పౌలు గారు అంటున్నారు కదా, వార్షోత 16:15 సర్వలోకానికి వెళ్ళి సర్వసువార్త ప్రకటించవలసిన భారం మన మీద ఉందని ప్రభువారు చక్కగా రాయించారు పౌలు గారితో. చూడండి ప్రియులారా, ప్రతి విషయంలో కూడా వాక్యాల్లో ప్రతి దాంట్లో కూడా చక్కగా తేటగా రాయించాడు దేవుడు. మరి భక్తులను కూడా ఆ విధంగానే వాడుకున్నాడు. మరి అప్పుడు నాహుని చక్కగా అలాగే వాడుకున్నాడు. మరి నాహు మాట ఎవరు కూడా లెక్క చేయలేదు. వాళ్ళందరినీ కూడా తుడిచేసాడు దేవుడు. మరి నాహు కుటుంబం ఒక్కటే రక్షించబడ్డది.
ఆ కుటుంబంలో వాళ్ళందరూ రక్షించబడ్డారు. వాటితో పాటు మొత్తం పక్షులు కానీ, పురుగులు, జంతువులు కానీ అన్నీ ఉన్నాయి. మరి ఆ సంతానమే మన సంతానము. మరి మనము ఏ విధంగా జీవిస్తున్నాం అనేది మనకు మనం ఒకసారి ఆలోచన చేసుకుంటూ ఉండాలి. మనం ప్రశ్నించుకుంటూ ఉండాలి. మనం ఏ విధంగా నడుస్తున్నాము? మన బిడ్డలు ఏ విధంగా నడుస్తున్నారు? మన బంధువులు ఏ విధంగా నడుస్తున్నారు? మన స్నేహితులు ఏ విధంగా నడుస్తున్నారు? వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి. చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. సేవకులు ప్రతి మీటింగ్‌లో మాట్లాడుతున్నారు. ఆ మాటలు మనం చక్కగా విలువైన మాటలుగా తీసుకోవాలనే ఆలోచన మీలో ఉంటే గనక దేవుడు గొప్ప అద్భుతమైన కార్యాలు మీ పట్ల చేస్తాడు ప్రియులారా. ఈ రాత్రికాల సమయంలో ఈ మాటలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనం ప్రతి దాన్ని కూడా ఆలోచన చేసినట్లయితే బైబిల్‌లో ఉన్నది ఉన్నట్టు కూడా పళ్ళు పన్ను కూడా పోకుండగా చక్కగా మరి దేవుడు చక్కగా తేటగా మాట్లాడుతున్నాడు ప్రియులారా. పొల్లు పోదంట పొల్లు అస్సల. ఆయన మాటలు ఆ విధంగా ఉంటాయి. ఆయన మాటల్ని మనం చక్కగా విలువైనట్లుగా మనం తీసుకుంటే గనక దేవుడు మన పట్ల ఎన్నో అద్భుతమైన కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నారు పిల్లలు. ఈ వాక్యంలో మనం ఇప్పుడు వరకు వాక్యం మాట్లాడుకున్నాం. ఈ వాక్యం మీరందరూ కూడా ఆ విధంగా సిద్ధపడి ఉంటే గనక మీ కుటుంబాలు ఆస్వాదించబడతాయి, మీ సంఘాలు ఆస్వాదించబడతాయి, మీ బంధువులు ఆస్వాదించబడతారు, మీ స్నేహితులు ఆస్వాదించబడతారు. ప్రతి ఒక్కరూ కూడా ఆస్వాదించబడతారు పిల్లలు. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి. దేవునికి లోబడండి. దేవుని పాదాలు పట్టుకోండి. ఆయన ఆశీర్వాదాలు మీరందరూ కూడా పొందుకుంటే గనక ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మనం నేను చెప్పే మాట ఒకటే, మనం తగ్గించుకుంటూ ఉండాలి. ప్రతి విషయంలో కూడా మనం తగ్గించుకుంటే దేవుడు అప్పుడే మనల్ని హెచ్చిస్తూ ఉంటాడు. ఈ మాటలు కుటుంబాలను దీవించిన గాక. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, దయగల దేవా, వందనాలు, స్తోత్రాలు. ఆయన ఇప్పుడు ఈ మాటలు మీ బిడ్డలకి చెప్పడానికి ఒక అవకాశాన్ని నాకు ఇచ్చారు. మీకు వందనాలు, స్తోత్రాలు. మాటలు విని నేను ఆ విధంగా మీ బిడ్డలు నేను ఎదిగినట్లుగా సహాయం చేసి నడిపించి బలపరిచి కృప చూపించమని ప్రభు మీ దైవజనుడిగా మమ్మల్ని కూడా వాడుకోండి ప్రభు. మీ మాటలే మేము హెచ్చించాలి ప్రభు. మా మాటలు కాదు, మేము తగ్గించబడాలి, మీరు హెచ్చించబడాలి ప్రభు. ఆ విధంగా మా పరిచర్లో మేము వెళ్ళే పరిచర్లో ప్రతి చోట కూడా మీరుండి మీరు మాట్లాడండి ప్రభు. కుటుంబాన్ని జీవించండి. ఈ యొక్క ఆయన ప్రభు వాక్యమైన ప్రతి బిడ్డల కుటుంబాన్ని కూడా జీవించి ఆస్వాదించి బలపరచండి. యేసు పరిశుద్ధమైన నామములో తండ్రి.